కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పారమిత పాఠశాలల డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. పారమిత విద్యార్థుల తల్లులు స్వయంగా వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి వివిధ రకాల పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఉత్సవాలలో పాల్గొన్న తల్లులకు బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పారమిత పాఠశాలల చైర్మన్ ప్రసాదరావు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండగాని డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు అన్నారు. భగవంతుని పుష్పాలతో పూజ చేయడం సహజం, కానీ మన తెలంగాణలో భగవంతుని పూజకు సమర్పించే పుష్పాలకే పూజ చేయడం గొప్పనైన ఆచారమని గుర్తు చేశారు. వివిధ రకాల పువ్వులను ఒక్క దగ్గర చేర్చి అందులో గౌరమ్మను పసుపుతో ఉంచి పూజించే విధానం చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాలల అధినేత ప్రసాదరావు, పాఠశాలల డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రష్మిత, అనుకర్రావు, వినోద్రావు, ప్రాచి, ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీని మన సంస్కృతికి ప్రతీక. ఎందుకంటే మనము మామూలుగా మన సంస్కృతి ఏంటంటే మన పంచభూతాలతో తయారైనటువంటి మన శరీరం ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా మనం ప్రకృతిని పూజించడం అనేటువంటిది మన యొక్క సంస్కృతి. అందులో భాగంగానే పుష్పాలు అంటే పువ్వులను పూజించడం, పువ్వులు కూడా ప్రకృతే కాబట్టి ప్రకృతిని పూజించడము మన యొక్క ఆనవాయితీగా వస్తుంది. ఇది మన అన్ని పండుగలకెల్లా మన తెలంగాణలో అతిపెద్ద పండుగగా మనము భావిస్తున్నాము. తర్వాత మా యాజమాన్యము, తర్వాత మా టీచర్స్ యొక్క కోరిక మేరకు అందరూ కూడా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలామంది వచ్చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఇలా వెలిబుచ్చడం జరుగుతుంది. తర్వాత మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. అంటే ఈ వేదికను అంటే ప్రతి ఒక్కరు కూడా వేదికను పారమిత సంస్థల యొక్క వేదికను ఇక్కడ ఒక ప్లాట్ఫామ్గా పంచుకొని అందరూ అంటే ఎలాంటి భేదాలు లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వేదికకు రావడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయము.